ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, ఐక్యత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రపంచ తెలుగు మహాసభల్లో పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని అనేక ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు వివరించిన చంద్రబాబు గోదావరిపై తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టులను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు, పలువురు ఏపీ మంత్రులు కూడా చివరి రోజు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగు జాతి నెంబర్ 1 కావాలంటే 2 రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జల వివాదాలపై పరోక్షంగా స్పందించిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను వివరించారు. నేను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ గాని, ఏఎంఆర్ ఎత్తిపోతుగల పథకం గాని, నెట్టెంపాడు గాని ఇవన్నీ కూడా పూర్తి చేశాం. తెలంగాణ ప్రాంతంలో కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పేరుతో 20 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి ఆ నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాం. గోదావరి నదిపై గుప్తా, ఆలీసాగర్, దేవాదుల ఎత్తిపోత పథకాలు కూడా చేపట్టాం. గోదావరిలో నీళ్లు పుష్కరంగా ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటే ఎప్పుడు నేను అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు, మనకు నీళ్లు వస్తాయనే ఉద్దేశంతో నేను ముందుకెళ్లాను. తెలుగు వాళ్లు కలుస్తుంటే ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుంది. నా జీవితంలో ఒకటే కోరిక, ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నా గంగా కావేరి కలవాలి, దేశంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కావాలనేది నా అభీష్టమని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో ఉండే నదులన్నీ కలపాలి. తెలంగాణలో గోదావరి నీళ్లు కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే వాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు కాదు, సమైక్యత అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేసిన వారిని గుర్తు చేసుకున్న చంద్రబాబు టెక్నాలజీతో భాషను సులువుగా కాపాడవచ్చని చెప్పారు. భాష పరిరక్షణకు అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాషకు ఎనలేని సేవ అందించినటువంటి రామోజీరావు గారిని జాతి మరవదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతటి ఘన చరిత్ర కలిగిన మన మాతృభాషను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అశోక్ గజపతిరాజు, పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. పిల్లలు తెలుగు మాట్లాడేలా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని అయ్యన్న పాత్రుడు కోరారు.